ఉంటారు. దానికి నేను పెట్టిన ఎఫర్ట్ చిన్నదైతే కాదు. ఆ ఎఫర్ట్ కి తగ్గ టీం కూడా ఉండాలి. నన్ను నమ్మొచ్చిన టీం కి నేను ఎప్పుడు కూడా ఏది కూడా మైనస్ అయితే చేయను. 100% వాళ్ళకి ఇంకొక యాడ్ ఆన్ చేసే ప్రయత్నం చేస్తాను తప్ప మైనస్ చేసే ప్రయత్నం అయితే చేయను, ఎవ్వరికీ చేయను. వాళ్ళని మిస్గైడెన్స్ కూడా చేయను. ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ లేకపోతే ఇంకోటి రిలేటెడ్ మిస్గైడెన్స్ కూడా చేయను. ఫైనాన్షియల్ అడ్వైస్ తెలుసుకొని దాని విషయంలో నేను వాళ్ళకి సజెషన్ ఇవ్వగలుగుతాను తప్ప దాంతో పాటు చిన్న చిన్న టిప్స్ కూడా ఇవ్వగలుగుతాను అంతే. మరి నేను చెప్పాను కదా నాకున్న 13 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, మరి అది వేస్ట్ అవ్వకూడదనే ఉద్దేశంలో సేల్స్ ఎక్స్పీరియన్స్ ఈ రోజు ఇది పెట్టడం అయితే జరిగింది. వన్స్ అగైన్ మీ తరఫున అంటే నాకు నాకు ఇచ్చిన అవకాశం మీరు ఒక గ్రేట్ అచీవ్మెంట్. ఈ మీ హ్యాపీనెస్ ని కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే ప్రతి ఒక్కరు చేయాలి. ఆ ఈ యొక్క మీరే నా హ్యాపీనెస్, మిగతా వాళ్ళందరికన్నా మీరే మెయిన్ హ్యాపీనెస్ నాది. ఆ, మీలో ఉన్న వాళ్ళందరూ కూడా చేయించే ప్రయత్నం అయితే చేయండి. ఆ ఎందుకు అంటే ఇది చిన్నదైతే కాదు మన టాస్క్. మనం వెళ్ళిన సిస్టమ్ కూడా చాలా పవర్ఫుల్, పర్ఫెక్ట్ సిస్టమ్ లోనే వెళ్తున్నాము. ఆ ఏది కూడా మిస్ గైడెన్స్ వెళ్ళట్లేదు. అయినా సరే చాలా మంది ఇప్పటికి స్టిల్ నన్ను డౌట్ చేసే వాళ్ళు, డౌట్ పడే వాళ్ళు ఉన్నారు. ఇంకా వెళ్తున్నారు, నో ఇష్యూ, పర్వాలేదు. బట్ ఒక క్లారిఫికేషన్ తీసుకోండి. వితౌట్ క్లారిఫికేషన్ మీకు ఎక్కడ వర్కౌట్ అవుతుందో నాకు కావాల్సిన బిజినెస్ అక్కడే చేయాలి. అంతే కదా సార్. మనకి ఇప్పుడు ఎక్కడో జరుగుతున్నాయండి, ఏదో జరుగుతున్నాయి. ఇంకేంటి అవ్వట్లేదు. ఒక సెకండ్. మీలో ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా స్పెషల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ అండి లక్ష్మణ్ గారు. థ్యాంక్ యూ సార్. స్పెషల్లీ కంగ్రాచులేషన్స్ ముందుగా. అంటే ఈ యొక్క షార్ట్ టైంలో, తక్కువ టైంలో అంటే ఎంత పెయిన్ అనేది మీకు నాకు నేను దగ్గర నుంచి చూశాను మీకు అంతా కూడా. అంటే ఎంత స్ట్రెస్ లెవెల్స్, ఎందుకంటే ఆ, ఏదైతే ప్రీవియస్ కంపెనీలో ఎఫెక్ట్ మామూలుగా పడలేదు, దాని తగ్గట్టు టార్గెట్ చేశారు కూడా. ఎవరైతే పాత వాళ్ళు ఉన్నారో కావాలని టార్గెట్ చేయడం, దాంట్లో ఇబ్బంది పెట్టడం, మాటలు పడడం అన్నీ చాలా జరిగాయి. అవన్నీ చూసి నిజంగా ఎవరు అంటే దాని నుంచి అన్ని ఎదుర్కొని ఓ పక్క ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఇంకా ఏమీ వద్దు ఇంకా అని చెప్పేసి అంత సిచ్యువేషన్ లో కూడా మీరు వెళ్ళి పడి మళ్ళీ లేచి నిలబడి నిజంగా ఈ సిచ్యువేషన్ కి ఎంత మళ్ళీ గెయిన్ చేయడం అనేది మామూలు విషయం కాదు, సాధారణమైన విషయం కాదు. అంటే అందరి వల్ల కూడా కాదు. అంటే ఆ, పగలు రాత్రితో సంబంధం లేదు. అలా అలా చేస్తున్నారు. అంటే ఎప్పుడు మాక్సిమం 12 తర్వాత కూడా ఆ, మెలుకువని ఉంటున్నారు. మళ్ళీ మార్నింగ్ 5కి స్టార్టింగ్ మళ్ళీ ఫోను. ఆ సిచ్యువేషన్ అనేది దగ్గర నుంచి చూసాం. మేము కూడా ఖచ్చితంగా ఏదైతే ఈ యొక్క టార్గెట్ పెట్టుకుని చేశారో దాన్ని అనుసరించి చేయడానికి ఒక నిదర్శనంగా నిలిచారు. 100%. అలాగే మీ గైడెన్స్ అంటే ఇప్పటి వరకు నాకు తెలిసి కిరణ్ గారు అనే ఎవరికి ఎవరికి కూడా అంటే ఇంచుమించు మేము 5 years నుంచి చూస్తాం. ఆ, ఎవరికి ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు. అంటే ఫైనాన్స్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, హెల్ప్ చేశారు తప్ప చిన్న పర్సన్ కూడా నొప్పించలేదు. కానీ మేము వెళ్ళిన ఏదైతే ఫీల్డ్కి వెళ్ళామో చాలా చాలా ఎదురయ్యాయి అన్ని కూడా. వాటిని పక్కన పెట్టి దానికి డబల్ డబల్ మళ్ళీ కొంచెం స్టెప్ ముందుకేసి ఈ యొక్క దీంట్లో సక్సెస్ తీసుకున్నారు. దానికి స్పెషల్లీ థ్యాంక్ యూ. అలాగే మాకు సపోర్ట్ అనేది ఇంకా మాటలో చెప్పలేము. ఎందుకంటే మినిట్ టు మినిట్ మాకు ప్రతిదీ అప్డేట్ ఇస్తూ మాకు చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. అలాగే మా వర్క్ ముందుకు వెళ్ళడానికి ఏవి అవసరం అన్ని కూడా మాకు కూడా మంచి గైడ్ లైన్స్ ఇస్తున్నారు. ఆ, మేము స్పెషల్లీ అంటే లక్కీయెస్ట్ పర్సన్స్ ఓవరాల్ హెల్త్ లోనే ఆ, ఇటువంటి అప్లైనర్ మెంటర్ దొరకడం అనేది ప్రౌడ్ గా చెప్పుకుంటున్నాం అండి నిజంగా. ఆ, ఇవన్నీ కూడా ఆ, మనసులో వచ్చే మాటలే. ఇటువంటి పర్సన్ దొరకడం లక్కీయెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మేము కూడా ఎర్లీగా మేము కూడా నేషనల్ డైరెక్టర్ అవడానికి అయితే 100% మేము కృషి చేస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అలాగే వెల్కమ్ సునీత గారు. సార్ గుడ్ మార్నింగ్ అండి ఇంకోసారి అందరికీ కూడా. సో ఎనీవే ఏంటంటే కిరణ్ గారికి బిగ్ 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 కంగ్రాచులేషన్స్ అండి యాక్చువల్గా. సో ఎందుకంటే మనం యాక్చువల్గా మీరు పెట్టుకున్నవి 3 లైన్స్ కూడా అంటే ఒకటి మనది మనం చేయటానికే ఏదో
నానా ఇవి చేస్తా ఉంటే అందులో మీరు 3 చేయటం అన్నది అసలు వెరీ 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 అసలు దాన్ని ఏదో అంటారనమాట, మాటల్లో అందలేనిది. ఆల్రెడీ లాస్ట్ టైం మీ యొక్క ఇది ఏదైతే ఉందో, విన్ ఏదైతే ఉందో దానికి ఆల్రెడీ నేను ఒక కవిత్వం కూడా రాసి పంపడం జరిగింది లాస్ట్ టైం. సో ఈ రోజు కూడా వచ్చేస్తుంది లేండి, ఇంకోటి ఏదో ఇప్పుడు కాసేపట్లోని. సో అంటే ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా మన టీము, మన అప్లైనర్, ఎందుకంటే నాకు డైరెక్ట్ అప్లైనర్ కిరణ్ గారు కాదు, అయినప్పటికీ కూడా ఏంటంటే కలిసి పనిచేయటం కానీ, ఏదైనా ఒక కాల్ చెప్తే సరే పదండి ఇమీడియట్గా వెళ్దామని, ఇమీడియట్గా మాట్లాడదామని రెస్పాండ్ అయ్యే విధానం కూడా. ఎందుకంటే ఇప్పుడు అందరం కూడా ఇందులో ప్రతి ఒక్కరు కూడా వెల్ నాలెడ్జ్డ్, వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ ట్రైన్డ్, అందరూ కూడా ఆల్రెడీ వెల్ ట్రైన్డ్ ఇందులో అందరూ ప్రతి ఒక్కరు కూడా. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏదో టైంలో ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న ఒక ఏమంటామంటే ఒక కొంచెం ఒక సపోర్ట్ కావాల్సి వస్తుంది. సో అది ఎట్లా అంటే ఒక మాట సపోర్ట్ అవ్వచ్చు, జస్ట్ నాతో పాటు ఇంకొకరు వస్తే బాగుంటుంది మాట్లాడడానికి, జస్ట్ అంతే. ఇప్పుడు ఎవరికి తెలియక కాదు, రాక కాదు, చెప్పలేక కాదు, ఇందులో ప్రతి ఒక్కరు చెప్పగలరు పేరు పేరున కూడా. మేడం రాజేశ్వరి గారు చెప్పొచ్చు, రమాదేవి గారు చెప్పొచ్చు, సత్యప్రసాద్ గారు చెప్పొచ్చు, లక్ష్మణ్ గారు చెప్పొచ్చు, మన పివిఆర్ గారు చెప్పొచ్చు, అందరూ చెప్పగలరు ప్రతి ఒక్కరు కూడా. కానీ ఒక జస్ట్ ఒక మాట సపోర్ట్, అరే నా పక్కన ఇంకోళ్ళు ఉంటే బాగుండేది కదా, ఇద్దరు చెప్తే మాట వేరుంటది కదా, ఒకళ్ళు చెప్తే వేరుంటది కదా అని అనిపిస్తుంది. అట్లాంటి ప్రతి టైంలోని కూడా మాతో పాటు ఉంటూ మా అందరికి పేరు ప్రతి ఒక్కరికి కూడా సపోర్ట్ చేస్తూ, మళ్ళీ మీ టైం మీరు తీసుకుంటూ, సో అట్లా చేయటం అన్నది అది ఏమీ చిన్న మాట కాదండి. ఎందుకంటే ప్రతి క్షణం కూడా పక్క నుండి చూస్తున్నాం కాబట్టి తెలుస్తుంది. ఎక్కడో ఉన్న వాళ్ళకంటే చేసేడులే ఏముందిలే పెద్ద చేయటం, ఆల్రెడీ నెట్వర్క్ ఉంది కదా అని అనుకోవచ్చు. కానీ నెట్వర్క్ ఉండటం వేరు, నెట్వర్క్ ఉపయోగపడటం వేరు. సో ఎనీవే వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్ సార్ యాక్చువల్గా. సో వీఆర్ వెరీ ప్రౌడ్ యాక్చువల్గా. ఎందుకంటే మార్నింగ్ చంద్రబాబు గారు మాట్లాడినా, శ్రీనివాస్ గారు మాట్లాడినా, వాళ్ళ కళల్లో కనిపించే ఒక ఎప్రిసియేషన్ అది కళ్ళల్లో కనపడుతుంది. మాటల్లో కొంతే చెప్పగలం, కళ్ళల్లో చాలా కనపడుతుంది అన్నట్టు. సో ఏంటంటే వెరీ ప్రౌడ్ మూమెంట్ అనమాట అది కూడా. అంటే నా టీం నుంచి ఒకరు వచ్చారు అన్నది, అందులోకి ఏంటంటే మీరు విన్ టీం నుంచి ప్రతి ఒక్కరిని కూడా ఎడ్యుకేట్ చేస్తూ, ప్రతి ఒక్కరికి కూడా లీడర్షిప్ క్వాలిటీస్ ఇస్తూ, ప్రతి ఒక్కరిని అంటే ఏ టైంకి ఎవరు ఆగినా ఈ సిస్టమ్ ఆగకూడదు, విన్ టీం ఆగకూడదు, ఈ టైం జూమ్ ఆగకూడదు అని ప్రతి ఒక్కరిని కూడా ట్రైన్ చేసుకుంటూ ముందుకెళ్ళటం అన్నది అదేం మాట చిన్న విషయం కాదండి. సో ఈ టీంలో మనం ఉన్నందుకు ఇందులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గర్వించదగ్గ విషయం అండి. నెక్స్ట్ ఇదే టైంలోనే మనందరం కూడా ఉంటామని నేనైతే అనుకుంటున్నాను. ఎనీవే బిగ్ బిగ్ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీ టీంలో మేము ఉన్నందుకు మేము చాలా గర్వపడుతున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. లక్ష్మి గారికి అలాగే మీకు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే వెల్కమ్ సార్ ప్రసాద్ గారు. సో వన్స్ అగైన్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో మీకైతే హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ 2 అచీవ్మెంట్లు నేషనల్ డైరెక్టర్ కానీ దుబాయ్ కానీ తీసుకునేందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మీరు ఇచ్చిన స్ఫూర్తితో మేము కూడా ఈ 2 కూడా కంప్లీట్ చేసుకోవాలి త్వరలో. అందరూ కూడా ఇవన్నీ కంప్లీట్ చేసుకో. సో ఇలాంటి లీడర్షిప్లో ఉన్నందుకు చాలా హ్యాపీగానే ఉంది. సో మనల్ని మన కింద వాళ్ళు కాదు, మన పై వాళ్ళు కూడా మెచ్చుకోవాలి. సో ఆ రకంగా మీరు వర్క్ చేస్తున్నందుకు చంద్రబాబు గారు కానీ, డాక్టర్ శ్రీనివాస్ గారు కానీ, మన సిఇఓ గారు కానీ, వాళ్ళందరి దగ్గర ఒక స్థానం సంపాదించినందుకు మా అందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంది. సో త్వరలో మీ దగ్గర కూడా మేము అలాంటి స్థానం సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ప్రసాద్ గారు. మీ రోజు కూడా చాలా చాలా మంచి ప్లే రోల్ అవుతుంది నాకు. వెల్కమ్ బచ్చన్ గారు. సార్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ సార్. మరి నేషనల్ డైరెక్టర్ ఇవి దుబాయ్ అచీవ్మెంట్ అయ్యారు. దాంతోపాటు మీరు కూడా ఎప్పుడు ఇప్పుడు మీరు ఒకటి అంటుంటారు, ఇది అట్లయినా నేను ఒక్కడ అవ్వడం కాదు, టీము వాళ్ళు కూడా నువ్వు మంచి అచీవ్మెంట్ తీసుకున్నప్పుడు నేను విన్నట్టు అనుకుంటారు. ఆ విజయాన్ని మీరు కోరుకుంటున్నారు సార్. ఆ విజయము తీసుకోవడానికి మేము కృషి చేస్తున్నాం. దాంతోపాటు మీరు అప్లైనర్ గా మాకు సపోర్ట్ చేసినందుకు సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. వెల్కమ్ రాజేశ్వరి మేడం.
నమస్తే అండి అందరికి. సార్ ఫస్ట్ కంగ్రాచులేషన్స్ సార్ నేషనల్ డైరెక్టర్ దుబాయ్ అచీవ్ అయినందుకు. ఇందాకే చెప్తాం అనుకున్నాను, బిజీగా ఉండి కొంచెం చెప్పలేకపోయాను సార్. మీ టీంలో ఉన్నందుకు హ్యాపీగా ఉంది సార్. మాకు పాజిటివ్ థాట్స్ అనేవి వస్తున్నాయండి. థ్యాంక్ యూ సార్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. యాజ్ ఎ లేడీగా కొంతమంది పార్టిసిపేషన్ ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. అలాగే వెల్కమ్ అండి విజయ్ కుమార్ గారు. ఇంటూ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి సార్ బిగ్ బిగ్ కంగ్రాచులేషన్ సార్ దుబాయ్ ట్రిప్ అయిపోయింది నేషనల్ డైరెక్టర్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా వన్ ఆఫ్ ది పార్ట్ డిప్లొమా హోల్డర్గా తీసుకుని ఒక ఐపీ జనరేట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే శివరామ్ గారు వెల్కమ్ సార్. నమస్తే అండి హెల్తిక్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. కిరణ్ గారికి దుబాయ్ అచీవ్ అయినందుకు కంగ్రాట్స్, బిగ్ 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 కంగ్రాట్స్ చెప్తున్నామండి. అంటే కిరణ్ గారు ఇప్పుడు కొత్తగా వెళ్ళడం కాదు, ఆల్రెడీ ఇంతకు ముందర దుబాయ్ కూడా వెళ్ళొచ్చేసారు, టూర్ నిమిత్తం వెళ్ళొచ్చారు. కానీ ఇప్పుడు మొత్తం దీంట్లోకి వచ్చాక అన్నారు ఇంకా జస్ట్ డిసెంబర్ నెల లోపల నేను ఈ కంపల్సరీ టూర్ అచీవ్ అవుతాను, ఈ టార్గెట్ అవి లోపల అన్నారు. కానీ ఇంకా 1 month ముందరే అచీవ్ అయ్యారు. చాలా థ్యాంక్ యూ సార్. కాకపోతే మనకి ఏంటంటే సార్ ఇచ్చేవడం కాదు, కానీ నేను ఇచ్చేవడం కాదు, నా దాంట్లో టీంలో నేను ఎంతమందిని తీసుకెళ్తున్నానని అని చెప్పేసి అంటూ ఉంటారు. అదే నేచురల్ సపోర్ట్ అంటే. నేను అయితే మాత్రం ఏమనుకున్నాను అది జరుగుతుంది అంటాను కదా. కిరణ్ గారు కంపల్సరీ అనుకుంటారు, కంపల్సరీ అంటూ ఉంటారు, నలుగురితోటి షేర్ చేసుకుంటూ ఉంటారు. మెయిన్ అది గ్రేట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి. ఈ యొక్క దుబాయ్ అండ్ నేషనల్ డైరెక్టర్ రెండు కూడా అవ్వడానికి మెయిన్ కారణమైన ప్రతి ఒక్క ఈచ్ అండ్ వన్ పర్సన్కి వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ దుబాయ్ రావడానికి అంటే గత కంపెనీల్లో నేను ఒక్కడనే వెళ్ళి అది కూడా చాలా పెద్ద టాస్క్ వేసుకొని అచీవ్మెంట్ అయిన తర్వాత కూడా వెళ్ళలేని సిచ్యువేషన్లో ఉన్న నా ఫ్యామిలీలో 2 అచీవ్మెంట్ అయినా తీసుకెళ్ళలేని సిచ్యువేషన్ ఉన్న కంపెనీలో చేసి వచ్చిన ఎక్స్పీరియన్స్ తో మాట్లాడిన ఒకే ఒక గ్రేట్ థింగ్ ఇక్కడ సింపుల్ టాస్క్. ఇప్పుడు ఉన్న మాట్లాడే వాళ్ళందరూ కూడా అట్లీస్ట్ డిప్లొమాని మనం ప్రమోట్ చేస్తే, డిప్లొమాని మనం తీసుకోగలిగితే, ఒక 12 మందికి మనం హెల్ప్ అంటే ఆరోగ్య రీత్యా ఒక మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ అలవాటు చేయగలిగితే చాలు, మనం ఒక వండర్ఫుల్ అచీవ్మెంట్ తీసుకోవచ్చు అనే ఉద్దేశాన్ని నాకైతే ఈ దుబాయ్ ట్రిప్ అయితే కనిపించింది. ఈ దుబాయ్ అయితే కూడా నాకు అచీవ్మెంట్ అయితే తీసుకోవడం జరిగింది. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ దుబాయ్కి నేను అచీవ్మెంట్ అవ్వడం, అలాగే మనం ఎవరైతే ఇంకా చాలా మంది లీడర్స్ అయితే ఉన్నారు వాళ్ళందరికీ కూడా స్పెషల్లీ కంగ్రాచులేషన్. నాకు ఈ అవకాశం ఎవరైతే తీసుకున్నారో ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే నేషనల్ డైరెక్టర్ అనేది చిన్న విషయం అయితే కాదు. ఈ కంపెనీలో వన్ ఆఫ్ ది కీ రోల్ ఒక 4 years పట్టిన వాళ్ళకి 2 years పట్టింది, కొంతమందికి మనకి 6 months పట్టింది. బట్ మీకు ఇంకా తక్కువలో అయిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అందుకోసం మీరు కూడా ఎర్లీగా దీన్ని టైం తీసుకోండి. ఒక సక్సెస్ఫుల్ సిస్టమ్ అంది, ఆ సక్సెస్ఫుల్ సిస్టమ్ ని మనం అలవాటు చేసుకుందాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈరోజు ఈ ఐపీ జనరేట్ చేసి ఈ డిప్లొమాని హోల్డ్ చేసి ప్రతి ఒక్కరు తన ప్లాన్ చేసిన నా లవ్లీ టీమ్ మెంబర్స్, మెయిన్ ఇదే కదా, చెప్పితే వినేవాళ్ళు చాలా మంది, ఇంకా వెనక్కి తిరిగి చూస్తున్న వాళ్ళని కూడా చూసి చాలా ఫీల్ అయ్యాను. ఎంత కష్టపడ్డాను కదా, ఎంత ఎఫర్ట్ పెట్టాను, ఒక్కొక్కరి దగ్గర రాత్రి పగలు కూడా తిరిగాను కదా. కనీసం ఎవరో తెలియని పర్సన్స్ తో మళ్ళీ జర్నీ చేస్తున్నారు చాలా మంది. కానీ వాళ్ళందరినీ అనుకొని తర్వాత అనుకున్న ఒకటే మాట, వాళ్ళ గురించి నేను ఎందుకు ఆలోచించాను. నన్ను నమ్మిన వాళ్ళు లక్ష్మణ్ గారు అవ్వచ్చు, ప్రసాద్ గారు అవ్వచ్చు, అలాగే మహేష్ గారు, బొజ్జన్ గారు అవ్వచ్చు, నన్ను నమ్మి స్టార్ట్ చేశారు కదా డే 1. వాళ్ళు నేను నేషనల్ డైరెక్టర్ చేస్తే నా సక్సెస్
అప్పుడు వాళ్ళు తిరిగి వస్తారు మళ్ళీ అన్న ఫీలింగ్ తోనే నేను అయితే కొంచెం కాన్ఫిడెన్స్ గా ఫస్ట్ వీక్ అని చెప్పుకున్నాను. నా టీంలో ఉన్న వాళ్ళు అట్లీస్ట్ ఫ్రంట్ లైన్ లో ఉన్న ప్రతి ఒక్కరు దుబాయ్ అచీవ్మెంట్ అయ్యి నేను వాళ్ళు కలిసి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. అలాగే అరకు మారేడుమిల్లి కూడా చాలా చాలా వండర్ఫుల్ అచీవ్మెంట్స్, అందరం కూడా పార్టిసిపేషన్ చేద్దాం. థ్యాంక్ యూ. రేపు సెక్షన్ లో మాట్లాడదాం. రేపు ఒక వండర్ఫుల్